హలో అండి అందరికీ. ఈరోజు మా వంటింట్లో వచ్చేసి చేపల పులుసు చేస్తున్నాను అనమాట. ఇలాగ 1 కేజీ చేపల వరకు క్లీన్ చేసి ఇలా పెట్టేశానండి నీట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇలా కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అనమాట. ఫస్ట్ అయితే ఇలాగా ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసుకున్నానండి. అది ఎర్రగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కరివేపాకు. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి ఇలాగా ఉప్పు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇవి ఎర్రగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇది కూడా ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా చింతపండుని నానబెట్టేసుకొని ఇలా రసం తీసి పెట్టుకున్నాను అనమాట. ఇందులో వేసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. కారం వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను అనమాట. పులుసు ఉంటుంది కదా కాబట్టి మనం కొంచెం కారంగానే వేసుకోవాలి. మనం కడిగి పెట్టేసుకున్నాం కదా నీట్గా, ఈ ముక్కలన్నీ ఇలాగా వేసేసుకోవాలి. ఎక్కువగా కదపకూడదండి ఈ చేప ముక్కల్ని. కదిపామంటే ఏమంటారు, ముక్కలు అయిపోతాయి అన్నమాట. కదపకుండా జస్ట్ ఇలా వేసేసుకొని ఇలా గంటతో ఎక్కువ కలుపుకోకూడదు. నెక్స్ట్ పులుసు పోసేసుకుందాం. పులుసు అయితే పోసానండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసేసుకుంటున్నాను అనమాట. ఇది ఒకసారి కలబెట్టేసేద్దాం. ఇలాగ కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. గంటతో కాకుండా ఇలా చేసుకున్నామంటే మొత్తం నీట్గా కలిసిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేద్దాం. చూద్దాం ఫ్రెండ్స్, ఉడికిందేమో. చూసారు కదా, ఒక 20 మినిట్స్ పట్టిందనమాట ఇది ఉడకడానికి. నాకైతే ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం అంటే చేప కదా త్వరగా ఉడికిపోతుంది. నెక్స్ట్ మసాలాలు యాడ్ చేసేద్దాం. కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ధనియా పొడి అన్నమాట. కొంచెం మెంతి పొడి ఫ్రెండ్స్. చేపల పులుసులో మెంతి పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి టిప్ అనమాట, ట్రై చేయండి. నెక్స్ట్ కొంచెం గరం మసాలా. ఒక్కసారి మూత పెట్టేసేద్దాం అనమాట. ఒక 5 మినిట్స్ ఈ మసాలాలన్నీ ముక్కలకు పడతాయి. ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాను అనమాట. పొయ్యి కట్టేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ నా చేపల పులుసు వచ్చేసి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.